స్వాగతం. శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా హైదరాబాద్ లోని కొత్తపేట అష్టలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యు. క్రాంతి, వరలక్ష్మి వ్రతం సందర్భంగా దిల్సుఖ్ నగర్ కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో మహిళల సందడి ఎలా ఉంది? ఇప్పుడు వివిధ జిల్లాల సంక్షిప్త వార్తలు చూద్దాం. అనంతపురంలోని ఆకుతోటపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అనంతపురం నుంచి ధర్మవరం సబ్ల లోడ్ తీసుకువెళ్తున్న మినీ వ్యాన్ ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాన్ లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మార్గమధ్యంలో చనిపోగా ఇద్దరు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రభుత్వం ఇచ్చే 17 రూపాయల మెస్ ఛార్జీలు సరిపోవట్లేదని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లాలో విద్యార్థులు ఖాళీపేట్లతో నిరసనకు దిగారు. మెస్ ఛార్జీలు 40 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తే నర్సాపూర్లోని అల్లూరు సీతారామరాజు గురుకుల పాఠశాల విద్యార్థులు ఖాళీప్లేట్లతో ప్రిన్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్ నాయక్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష పడ్డ మంత్రులను తొలగించడంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెనకాడుతున్నాడంటూ కర్నూలులో టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. స్థానిక మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి పార్థసారథికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినా సీఎం ఇంతవరకు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కడపలో ఆటో స్టాండ్ తొలగించి తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారంటూ ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రధాన కూడళ్లలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆటో నడిపితే గాని బ్రతుకుబండి సాగని తమను నిబంధనల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి వరదలతో వాగులు వంకలు పొంగుతుండటంతో ఓ వాగులో ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలు కొట్టుకుపోయి మృతి చెందారు. వరంగల్ జిల్లా జగ్గనగూడెంకు చెందిన లక్ష్మి, మంగపేటకు చెందిన పుష్పవతిలిద్దరూ అక్క చెల్లెళ్లు ఎరువుల కోసం ములుగుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జగ్గనగూడెం లాలాయిగూడెం మధ్య బొగ్గుల వాగు ఉప్పొంగుతుండటంతో ఆ ఉధృతి నుంచి అవతలి ఒడ్డుకు చేరుకునే ప్రయత్నంలో మృత్యువాత పడ్డారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా హైదరాబాద్ లోని కొత్తపేట అష్టలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ కాంతి అందిస్తారు. కాంతి, అష్టలక్ష్మి టెంపుల్లో మహిళల హడావిడి ఎలా ఉంది? పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా మనం ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లోని అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి బారులు తీరి ప్రత్యేక పూజలు చేసేందుకు ఇక్కడ బారులు తీరారు. మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడమే కాకుండా ఈ మాసంలో నెలంతా పండగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్లిళ్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలలో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఆలయాల్లో మహాలక్ష్మిగా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లాల్లోని ఆలయాల్లో శ్రావణ మాస శుభఫలాల నెల. ఇక్కడ మనం ఇదే విధంగా శ్రావణ మాసంలో ఎంతో లక్ష్మీప్రదము, శుభప్రదము, మంగళప్రదమైనది. ఈ మాసంలో పెళ్లి కాని కన్యలు కూడా 4 శుక్రవారాలు అమ్మవారిని పూజించి పెళ్లిళ్ళు అవుతాయనే నమ్మకం. ఈ మాసం కళ్యాణాలకు కూడా మంచిది. అయితే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడమే కాకుండా ఇప్పుడు ఇక్కడ మనతో దిల్సుఖ్ నగర్ కార్పొరేటర్ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడు. ఈ శ్రావణ మాసంలో ఈ ప్రత్యేక పూజలు చేస్తారు. మీరు దీని గురించి శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున మహిళలకు ఎంతో ప్రీతికరమైన వారం. ఈరోజు మహిళలు ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయంలో సౌభాగ్యం కోసము, ఆయుర ఆరోగ్యాల కోసము వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. మరి అష్టలక్ష్మి అమ్మవారు ఆలయము రామకృష్ణాపురం డివిజన్ లో ఉండడము రామకృష్ణాపురం డివిజన్ ప్రజలందరి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇది మన భారతదేశంలోని అతి పెద్ద దేవాలయము. మరి దేవాలయంలో తప్పకుండా అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఇచ్చి అందరినీ ఆయుర ఆరోగ్యాలతోటి కాపాడుతూ ఉంది.
మరి ఈరోజు మహిళలు ప్రతి సంవత్సరం రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము పొద్దున్నే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఆలయ కమిటీ వారు కూడా అందరికీ భక్తులకు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరి అదేవిధంగా రామకృష్ణ డివిజన్ ప్రజలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ ఆషాఢం తర్వాత వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటాం. ముఖ్యంగా శ్రావణ మాసం పెళ్ళైనా లేక పెళ్లి కాని ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైన శుక్రవారాలు మంగళవారాలు ఈ మాసంలో 4 శుక్రవారాలను శ్రావణ శుక్రవారాలని అంటారు. అయితే ఇక్కడ అష్టలక్ష్మి ఆలయంలో ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకుంటున్నారు. ఇది ఇక్కడి అప్డేట్. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ కాంతి. ప్రాంతీయంలో మరో చిన్న విరామం తీసుకుందాం.